వెల్కమ్ టు TSAT. SSC CGL సిలబస్ సంబంధించి ఏమేం టాపిక్స్ ఉంటాయి ఒకసారి కంటెంట్స్ చూసిన తర్వాత సిలబస్లోకి వెళ్దాం. ఏ టాపిక్ అయినా ఏ ఎగ్జామ్ అయినా ఎదర్ ఇట్ మే బి SSC ఆర్ బ్యాంకింగ్ 3 మెయిన్ డొమైన్స్ ఉంటాయి: గ్రామర్, వొకాబ్యులరీ అండ్ దెన్ కాంప్రిహెన్షన్. ఓకే, సో గ్రామర్లో ఏమేమి వస్తాయి, మనం ఏమేమి నేర్చుకోవాలి చూడండి. ఫస్ట్ సెంటెన్స్. అసలు సెంటెన్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఏంటి, అండ్ దెన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి మనం జనరల్గా ఓవరాల్ వ్యూ చూసుకోవాలి. ఓకే, నౌన్, ప్రొనౌన్, వర్బ్ అండ్ దెన్ అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రపోజిషన్, కంజంక్షన్. యాక్చువల్గా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటే మనం నేర్చుకోవాల్సింది 7 మాత్రమే. ఇంటర్జెక్షన్ అంతగా అవసరపడదు, ఎందుకంటే ఇంటర్జెక్షన్లో మనకి రూల్స్ ఏమీ ఉండవు. ఓకే, సో ఈ 7 మాత్రం ఖచ్చితంగా చదవాలి. నెక్స్ట్ తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఓవరాల్ వ్యూ తెలిసిన తర్వాత మనం తెలుసుకోవాల్సింది టెన్సెస్ తర్వాత కండిషనల్స్ తర్వాత క్వశ్చన్ ట్యాగ్స్, దెన్ వాయిస్, ఆ తర్వాత నెరేషన్. ఇది ఒక మాడ్యూల్. అంటే ఫస్ట్ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ జస్ట్ ఓవరాల్ వ్యూ తెలుసుకున్న తర్వాత వర్బ్ డీటెయిల్డ్గా నుంచి స్టార్ట్ చేయాలి. వర్బ్ తర్వాత టెన్సెస్, కండిషనల్స్, క్వశ్చన్ ట్యాగ్స్, వాయిస్, నెరేషన్. ఈ విధంగా ఫస్ట్ మాడ్యూల్ని కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఇంకా ఏముంటాయి ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్స్. ఓకే, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ఆర్టికల్స్, అండ్ దెన్ దీంతో మన గ్రామర్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. గ్రామర్ నేర్చుకున్న తర్వాత అసలు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి చూడండి. ఏ విధంగా వస్తాయి మనకు క్వశ్చన్స్, ఎలా అడుగుతారు అంటే స్పాటింగ్ ఎర్రర్స్. అంటే ఒక సెంటెన్స్ ఇస్తారు, ఆ సెంటెన్స్ మనకి ABCDEగా డివైడ్ చేస్తారు. ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటే వాడు ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఆ సెంటెన్స్లో రాంగ్గా ఉన్నది అండర్లైన్ చేస్తాడు. ఆ అండర్లైన్ ఉన్న పార్ట్ని మనం కరెక్ట్ చేస్తూ రాయాలి. నెక్స్ట్ ఏంటి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఒక బ్లాంక్ ఉంటుంది, ఆ బ్లాంక్కి సంబంధించి 4 కరెక్ట్ ఆప్షన్స్ కింద ఉంటాయి. ఆ ఆప్షన్స్ నుంచి ద కరెక్ట్ వన్ మనం చూస్ చేయాలి. సో ఇలా ఈ 3 ఫార్మాట్స్లో మనకి గ్రామర్ యొక్క క్వశ్చన్స్ అనేవి ఇవ్వబడతాయి. నెక్స్ట్ సెకండ్ డొమైన్కి వచ్చేసరికి వొకాబులరీలో ఏం నేర్చుకోవాలి చూడండి. ఫస్ట్ సినోనిమ్స్, యాంటనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఈ 4 ఇంపార్టెంట్ టాపిక్స్. అంటే వొకాబులరీలో ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ఫస్ట్ 4. ఫ్రేజల్ వర్బ్స్ అప్పుడప్పుడు ఇస్తుంటాడు, లేదా కొన్ని స్కిప్ చేయొచ్చు కొన్ని ఎగ్జామ్స్లో. ఓకే, వస్తే ఒక క్వశ్చన్ వస్తుంది, లేదా అసలే రాకపోవచ్చు. కానీ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఎప్పుడైతే మీరు ఈ సినోనిమ్స్, యాంటనిమ్స్ నేర్చుకుంటారో ఆ సైమల్టేనియస్గా అప్పుడే మీరు స్పెల్లింగ్స్ కూడా చూసుకోవాలి. స్పెల్లింగ్స్కి సపరేట్ మాడ్యూల్, సపరేట్ ప్రిపరేషన్ అంటూ ఏమీ ఉండకూడదు. ఓకే, సో సినోనిమ్స్, యాంటనిమ్స్ నేర్చుకున్నప్పుడే మనం స్పెల్లింగ్స్ పైన కూడా కాన్సన్ట్రేషన్ పెట్టాలి. నెక్స్ట్ లాస్ట్ థర్డ్ మాడ్యూల్కి వచ్చేసరికి కాంప్రిహెన్షన్. ఫస్ట్ వచ్చి రీడింగ్ కాంప్రిహెన్షన్లో ఏమిస్తారు, ఒక ప్యాసేజ్ ఇస్తారు, దానికి సంబంధించిన ఒక 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే, లేదా సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. అంటే మనకు ఒక 4 or 5 సెంటెన్సెస్ జంబుల్ చేసిస్తారు. అంటే కరెక్ట్ ఆర్డర్ కాకుండా వాడు డిజార్డర్లో ఇస్తాడు, మనం దాన్ని కరెక్ట్ ఆర్డర్, మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ వచ్చేటట్టు దాన్ని అరేంజ్ చేయాలి. దాన్ని సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అంటారు. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ క్లోజ్ టెస్ట్ అంటే ఒక చిన్న పారాగ్రాఫ్, ఒక 4 to 5 లైన్స్ ఉన్న పారాగ్రాఫ్ని ఇస్తాడు. దాంట్లో మనకి 5 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. ఒక్కొక్క బ్లాంక్కి మనకు ఆప్షన్స్ ఇస్తాడు. ఏది కరెక్ట్గా సెట్ అవుతుంది ఆ పారాగ్రాఫ్కి మనం చూస్ చేసుకోవాలి. దాన్ని క్లోజ్ టెస్ట్ అని అంటారు. సో ఇలా మనకి 3 మాడ్యూల్స్ ఉంటాయి: గ్రామర్, వొకాబులరీ అండ్ దెన్ కాంప్రిహెన్షన్. ఓకే, సో SSC CGLకి సంబంధించి టైర్ 1లో మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి చూడండి. క్వశ్చన్స్ వచ్చేసరికి 25 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, అందుకే మార్క్స్ మనకి 50 టైర్ 1లో. టైర్ 2లో వచ్చేసరికి 45 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ దెన్ మార్క్స్ వచ్చేసరికి 135 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. అలా మనం చూసుకుంటే టోటల్గా అంటే టైర్ 1 అండ్ టైర్ 2 కలిపి మనకి 185 మార్క్స్ ఉంటాయి. అంటే అదర్ సబ్జెక్ట్స్తో కంపేర్ చేస్తే ఇంగ్లీష్ అనేది వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఇంగ్లీష్ని ఎప్పుడూ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. సరే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒక్కొక్క దాని గురించి ఓవర్వ్యూ తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే వర్బ్ చాప్టర్కి రావాలి. ఎందుకంటే వర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఎందుకు,
అసలు ఒక్క సెంటెన్స్ అయినా ఉంటుందా వర్బ్ లేకుండా? ఉండదు. అందుకని ఫస్ట్ మనం వర్బ్ నేర్చుకోవాలి, ఆ తర్వాత మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కొద్దాం. ఓకే, సో వర్బ్ అంటే ఏంటి? వర్బ్ అంటే యాక్షన్ అని మనం చదువుకున్నాం. ఎస్ ఆర్ నో? యాక్షన్ అని చదువుకున్నాం. ఎస్, యాక్షన్ వర్డ్స్ అన్ని, యాక్షన్ వర్డ్స్ అన్నీ కూడా ఏమంటారు? వర్బ్ అంటారు. ఓకే, యాక్షనే కాదు, పొసెషన్ కూడా వర్బ్సే. పొసెషన్కి సంబంధించిన వర్డ్స్ కూడా వర్బ్సే. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభాస్ హ్యాస్ అ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అని చెప్పాను. ఇక్కడ ఏంటి? ప్రభాస్ హ్యాజ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్. హ్యాజ్ అంటే ఇక్కడ ఏం యాక్షన్ ఏం చేయలేదే, బట్ స్టిల్ హ్యాజ్ ఈజ్ అ వర్బ్. ఎందుకు అంటే పొసెషన్, అంటే ప్రభాస్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటే పొసెస్ చేస్తున్నాడు అని. సో మనం ఇప్పటివరకు ఏమేమి నేర్చుకున్నాము అంటే, స్కూలింగ్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? వర్బ్ అంటే యాక్షన్ వర్డ్స్ అని నేర్చుకున్నాము. యాక్షన్ మాత్రమే కాదు, అది పొసిషన్కి సంబంధించిన వర్డ్స్ కూడా వర్బే అయి ఉంటుంది. ఓకే, రైట్. అసలు వర్బ్ అంటే యాక్షన్ వర్డ్స్ అని తెలుసుకున్నాం, యాజ్ వెల్ యాజ్ పొసిషన్ అని కూడా తెలుసుకున్నాం. రైట్, క్లాసిఫికేషన్ చూద్దాం. క్లాసిఫికేషన్ మెయిన్గా వర్బ్ అనేది 2 రకాలుగా క్లాసిఫై అయ్యింది. ఫస్ట్ వచ్చేసరికి మెయిన్ వర్బ్, సెకండ్ వన్ ఈజ్ హెల్పింగ్ వర్బ్. ఓకే, మెయిన్ వర్బ్ అంటే యాక్షన్ అని. మెయిన్ వర్బ్ అంటే మెయిన్, ఆ వర్డ్లోనే ఉంది మెయిన్. మెయిన్ అంటే ఏంటి? మనం వర్బ్ అంటే యాక్షన్ అని ఫస్ట్ ఎలా చెప్పామో అలాగే మెయిన్ వర్బ్ అంటే యాక్షన్కి సంబంధించింది. ఓకే, సో మెయిన్ వర్బ్ టాక్స్ అబౌట్ యాక్షన్. సో అన్ని యాక్షన్ వర్బ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మెయిన్ వర్బ్ కిందకి వస్తాయి. అలా కాకుండా మెయిన్ వర్బ్ అంటే యాక్షన్కి సంబంధించి కాకుండా మిగతా లైక్ ఈజ్, ఆర్, యామ్, హ్యాజ్, హ్యావ్ ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్ కిందకి వస్తాయి. పేరులోనే ఉంది చూడండి, హెల్పింగ్. హెల్పింగ్ అంట హెల్ప్ చేస్తుంది. ఎవరికి హెల్ప్ చేస్తుంది? మెయిన్ వర్బ్కి హెల్ప్ చేస్తుంది. అందుకే వాటిని హెల్పింగ్ వర్బ్స్ అని అంటారు. ఓకే, సో ఒకసారి మనం చూద్దాం. అంటే వర్బ్ అనేది బ్రాడ్గా క్లాసిఫై అయింది మెయిన్ వర్బ్కి, హెల్పింగ్ వర్బ్కి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా చదువుకోవాలి. మెయిన్ వర్బ్ అంటే ఏంటి, అసలు ఏమేమి వస్తాయి, హెల్పింగ్ వర్బ్ అంటే ఏమొస్తాయో చూద్దాం. ఫస్ట్ చూడండి, మెయిన్ వర్బ్ అంటే ఏమని చెప్పాను? మెయిన్ వర్బ్ అంటే ఏమని చెప్పాను? యాక్షన్ అని చెప్పాను. ఓకే, యాక్షన్. ఓకే, యాక్షన్. అయితే ప్రతి వర్బ్కి 5 ఫామ్స్ ఉంటాయి. ఇది మెయిన్ వర్బ్, మనం మాట్లాడుతుంది దేని గురించి? మెయిన్ వర్బ్ గురించి. వీటికి 5 ఫామ్స్. 5 ఫామ్స్ అంటే ఏంటి? 5 రూపాలు. అంటే ఒక్కొక్క వర్బ్కి ఇన్ని రూపాలు ఉంటాయి, ఇన్ని ఫామ్స్ ఉంటాయి. అవేంటో చూడండి. ఫస్ట్ V1, V2, V3, V4 అండ్ దెన్ V5. 5 ఫామ్స్, V1, 2, 3, 4 అండ్ 5. ఓకే, ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా చూడండి. V1, ఓకే, V1 అండ్ V5 రెండూ కూడా ప్రెజెంట్ టెన్స్లో వాడతాము. ఓకే, సింపుల్ ప్రెజెంట్లో వాడతాం, ప్రెజెంట్ టెన్స్లో వాడతాం. ఏది? V1 అండ్ దెన్ V5 సింపుల్ ప్రెజెంట్లో వాడతాము. మరి రెండూ సింపుల్ ప్రెజెంట్లో వాడతామని అంటున్నాం కదా, ఏదో ఒక డిఫరెన్స్ అయితే ఉండాలిగా. V1కి V5కి ఆ నంబర్ ఎందుకు అలా స్పెసిఫై చేసాము 1 and 5 అంటే ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. చూడండి, సింపుల్ ప్రెజెంట్ ప్లూరల్ ఫామ్ అయితే మనం V1 యూస్ చేయాలి. అలాగే సింపుల్ ప్రెజెంట్ సింగులర్ ఫామ్ అయితే మనం యూస్ చేయాల్సింది ఏంటి? V5. అసలు ఈ సింగులర్ ప్లూరల్ ఫామ్స్ ఏంటి ఒకసారి చూద్దాం. చూడండి, జనరల్గా ఒక నౌన్ని బాయ్ అంటే ఏంటి? బాయ్ నౌనే కదా. ఎస్, బాయ్ ఏంటి? నౌనే. ఇప్పుడు బాయ్ అంటే ఏంటి? ఒక అబ్బాయి కాబట్టి సింగులర్. ఎస్, దాన్ని ప్లూరల్ చేయాలి. చాలామంది ఉన్నారు అని చెప్పడానికి ఏం చేస్తాము? ప్లూరల్ చేయాలంటే బాయ్స్ అని చేస్తాం, అంటే ఎస్ యాడ్ చేసేస్తాం. ఓకే, అది నౌన్కి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బాక్స్ ఉంది, ఒక్కటే బాక్స్ సింగులర్ అని చెప్పాలనుకున్నప్పుడు జస్ట్ బాక్స్. ప్లూరల్ చేయాలి, దాన్ని చాలా ఉన్నాయి బాక్సెస్ అని చెప్పాలనుకున్నప్పుడు ఏం యాడ్ చేస్తాము? బాక్సెస్ అని అంటాం, ఈఎస్ యాడ్ చేస్తాం. ఓకే, అంటే ఒక నౌన్ని సింగులర్ నుంచి ప్లూరల్ ఫామ్ చెయ్యాలి అని అనుకుంటే, మార్చాలని అనుకుంటే ఎస్ లేదా ఈఎస్ ఫామ్స్ని యాడ్ చేస్తాం. ఇది అందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు మనం ఇంకొకటి ఏం నేర్చుకోవాలంటే వర్బ్ నేర్చుకోవాలి. ఓకే, వర్బ్. నౌన్ అయితే సింగులర్ నుంచి ప్లూరల్ చేయాలంటే ఎస్ఈఎస్ యాడ్ చేస్తాం. కానీ వర్బ్ ఈజ్ క్వైట్ ఆపోజిట్ టు నౌన్కి క్వైట్ ఆపోజిటే వర్బ్. అంటే ఏంటి? వర్బ్ సింగులర్ ఫామ్స్కి ఎస్ఈఎస్ ఫామ్స్ ఉంటాయి, ప్లూరల్ ఫామ్స్కి ఎస్ఈఎస్ ఫామ్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ప్లే అనే వర్బ్ తీసుకుందాము. ఓకే, సో సింగులర్, ఆ వర్బ్ సింగులర్ అని చెప్పడానికి
ప్లేస్ ఏమని చెప్పాను, దీనికి ఆపోజిట్ అని చెప్పాను. నౌన్కి ఏమో ప్లూరల్ ఫామ్స్కి ఎస్ఈఎస్ ఫామ్స్ వస్తాయి, వర్బ్కి ఏమో సింగులర్ ఫామ్స్కి ఎస్ఈఎస్ ఫామ్స్ వస్తాయి. సో సింగులర్ వర్బ్ వచ్చేసరికి ప్లేస్ అండ్ ప్లూరల్ వచ్చేసరికి ప్లే అని అంటారు. దీనికి ఎస్ఈఎస్ ఫామ్స్ ఉండవు. ఓకే, సో నౌన్కి వర్బ్కి అది డిఫరెన్స్ అన్నమాట. అర్థమవుతుంది కదా. సో సింగులర్ ఫామ్స్కి ఎస్ఈఎస్ మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సింగులర్లో సౌండ్ వస్తుంది కదా, ఎస్ అనే సౌండ్. సో ఈ ఫామ్స్కి కూడా ప్లేస్, క్యాచెస్ ఇలా సౌండ్ వచ్చే వాటిని సింగులర్ ఫామ్స్ అని అంటారు. అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. V1కి V5కి డిఫరెన్స్ ఏమిటంటే, V1కి V5కి డిఫరెన్స్ ఏంటంటే రెండు ప్రెజెంట్ టెన్స్లోనే వాడతాం. ఒకటి V1, మరొకటి ఏంటి V5. ఒకటి సింగులర్, మరొకటి ప్లూరల్. సింగులర్ ఫామ్స్కి ఎస్ఈఎస్ ఫామ్స్ ఉంటాయి, ప్లూరల్ ఫామ్స్కి ఎస్ఈఎస్ ఫామ్స్ ఉండవు. అయితే ఎందుకు ఇది చదువుకోవాలి మనము? ఓకే, నౌన్ ఇలా ఉంటుంది, వర్బ్ ఇలా ఉంటుంది అని చెప్పాను నేను. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని మనకు ఒక చాప్టర్ ఉంటుంది. సబ్జెక్ట్ వర్బ్ అంటే సబ్జెక్ట్ సింగులర్గా ఉంటే వర్బ్ కూడా సింగులర్గానే తీసుకోవాలి. సబ్జెక్ట్ ప్లూరల్ ఉంటే వర్బ్ ప్లూరల్ తీసుకోవాలి. దీన్నే అగ్రిమెంట్ అంటారు. ఓకే, ఒకవేళ సబ్జెక్ట్ సింగులర్ ఉంటే నువ్వు ప్లూరల్ సబ్జెక్ట్ తీసుకోకూడదు. ఓకే, సబ్జెక్ట్ సింగులర్ సబ్జెక్ట్ అగ్రీస్ సింగులర్ వర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్ అగ్రీస్ ప్లూరల్ వర్బ్. ఓకే, సో ఇప్పుడు బాయ్ ఉందనుకోండి, ఏ బాయ్కి ఏమొస్తుంది, ఏ బాయ్ ప్లే వస్తుందా, ఏ బాయ్ అని అన్నాడు సింగులర్, సో అందుకని ప్లేస్ వస్తుంది. అంటే సింగులర్ సబ్జెక్ట్కి సింగులర్ వర్బ్ ఉపయోగించాలి. ఓకే, దట్ ఈస్ అ కాన్సెప్ట్. అందుకని ఈ నౌన్ ప్రొనౌన్స్ ఎలా వస్తాయి అనేది చెప్పాను, ఈ కాన్సెప్ట్. సో ఇప్పుడు చూసారు కదా, మెయిన్ వర్బ్కి 5 ఫార్మ్స్ ఉంటాయి. V1, 2, 3, 4, 5. 1 and 5 both are used in present. 1 is plural and 5 is singular. Next, talking about V2 అంటే ఏంటి, పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తాము. లైక్ ఈడీ ఫార్మ్స్, అన్ని ఈడీ ఫార్మ్స్ వస్తే వాటిని V2 ఫార్మ్స్ అంటే పాస్ట్ టెన్స్లో ఉపయోగించే వర్బ్ V2. నెక్స్ట్ V3 అనగానే పర్ఫెక్ట్ టెన్స్. V3 అనగానే ఏంటి, పర్ఫెక్ట్ టెన్సెస్లో ఉపయోగిస్తాము. ఇది కూడా ఈడీ ఫార్మ్సే ఉంటాయి. ఓకే, మనం కొన్ని చూస్తాం, కొన్ని I'll take few examples and explain what are all the forms of V1 and V2, V3, V4 and V5. Okay, next చూడండి V4ని వీటిని కంటిన్యూస్ ఫార్మ్స్ అంటే V1 ing అని కూడా అనొచ్చు. వీటిని కంటిన్యూస్ ఫార్మ్స్, కంటిన్యూస్ టెన్సెస్లో ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేయింగ్. నెక్స్ట్ V1 and V5 both are same, ఆల్రెడీ డిస్కస్డ్. సరే, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్లే అనే ఒక వర్బ్ని తీసుకుందాం. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ V1 అంటే ఏంటి, V1 అంటే ప్లూరల్ ఫామ్ అని చెప్పాను. ప్లూరల్ ఫామ్కి ఎస్ఈఎస్ ఫామ్స్ వస్తాయా, రావు. సో అందుకని జస్ట్ ప్లే మాత్రమే, దీని బేస్ ఫామ్ అని కూడా అంటారు. దెన్ V5 రాసుకుందాం. నెక్స్ట్ V5 రాసుకుందాం, ఎందుకంటే అది సింగులర్ ఫామ్. సింగులర్కి ఏమొస్తుంది, ఎస్ఈఎస్ ఫామ్స్ వస్తాయి. సింగులర్ సౌండ్ ద్వారా మనం రికగ్నైజ్ చేయొచ్చు. నెక్స్ట్ వాట్ ఈస్ V2 ఏమవుతుంది, ప్లేడ్, రైట్. అండ్ వాట్ ఈస్ V3 ఈజ్ ఆల్సో ప్లేడ్. వాట్ ఈస్ V4 అంటే ఏమని చెప్పాను, ఐఎన్జీ ఫామ్స్ అని చెప్పాను. సో అందుకే ప్లేయింగ్, రైట్. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, గో. ఓకే, గో అనే ఎగ్జాంపుల్ చూద్దాం. గో V1 అండ్ V5 ఫస్ట్ రాసుకుందాము. V5 ఇస్ వాట్, సింగులర్ అని చెప్పాను. సింగులర్ అంటే ఏంటి, సింగులర్ సౌండ్ వస్తుంది కాబట్టి గోస్. ఓకే, గోస్కి కూడా ఎస్ అండ్ ఈఎస్ ఫార్మ్స్ ఉన్నాయి, రైట్. అండ్ వాట్ ఈస్ V1 వచ్చేసరికి గో. వీటికి ఎస్ఈఎస్ ఫార్మ్స్ ఉండవు. నెక్స్ట్ చూడండి V2 అంటే ఏంటి, పాస్ట్ అంటే వెంట్ ఈస్ V2, రైట్. అండ్ V3 పర్ఫెక్ట్ టెన్స్ గాన్. అర్థమవుతుందా? సో అండ్ దెన్ V4 is what, going. This is about the verb go. నెక్స్ట్ చూడండి, ఈట్. ఓకే, ఈట్ ఫస్ట్ V5 రాసుకుందాం, ఎందుకంటే సింగులర్ సబ్జెక్ట్ అనుకోండి. సింగులర్ సబ్జెక్ట్కి సింగులర్ వర్బే వాడాలి. సో అందుకే V5కి ఏం రాస్తాము, ఈట్స్, ఎస్ఈఎస్ ఫార్మ్స్ వస్తాయి. వాట్ ఈస్ V1 అంటే ఏంటి, ప్లూరల్ ఫామ్, ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తే ప్లూరల్ ఫామ్, జస్ట్ ఈట్, దానికి ఎస్ఈఎస్ ఫార్మ్స్ ఉండవు. నెక్స్ట్ వాట్ ఈస్ V2 అంటే ఏంటి, ate. And what is V3? Eaten, right? Okay, and V4 is eating. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ప్లే అన్న వర్బ్ని తీసుకున్నప్పుడు మనకి V2 అండ్ V3 రెండు సేమ్ ఉన్నాయి. కానీ గో అన్న వర్బ్ తీసుకుంటే 3 డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి, గో, వెంట్, గాన్. అలాగే ఈట్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి.
ఓకే, సో మనకి వర్బ్స్ జస్ట్ ఒక గ్లాన్స్ మాత్రమే ఇవ్వాలి. మనకి 3 sets ఆఫ్ మెయిన్ వర్బ్స్ ఉంటాయి, 3 sets. అవి ఏంటంటే ఫస్ట్ రెగ్యులర్ వర్బ్స్ అంటారు. ఫస్ట్ సెట్ ఏంటంటే రెగ్యులర్ వర్బ్స్, అంటే V2 V3 రెండు సేమ్ ఉండే సెట్ ఆఫ్ వర్బ్స్ మనం జస్ట్ ఒక గ్లాన్స్ మాత్రమే ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఏమిటి అంటే నెక్స్ట్ వచ్చేసరికి మొత్తం 3 డిఫరెంట్గా ఉంటాయి. V1 V2 V3 ఆల్ ఆర్ డిఫరెంట్. ఆ సెట్ ఆఫ్ వర్డ్స్ దాన్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని అంటారు. నెక్స్ట్ ఏంటంటే మనకి V1 V2 అండ్ దెన్ V3 3 సేమ్ ఉండే వర్బ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కట్ అనే అంటాం. సో ఇలా ఇది ఒక్క సెట్, ఇది థర్డ్ సెట్. ఇలా మనకు ఒక 3 sets ఉంటాయి. ఆ 3 sets జస్ట్ ఒక గ్లాన్స్ మాత్రమే ఇవ్వండి, ఎందుకంటే వీటిపైన క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్కి 5 ఫార్మ్స్ ఉంటాయి. ఆ 5 ఫార్మ్స్ ఏంటి అనేవి మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్కి వద్దాం. హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి? హెల్పింగ్ వర్బ్ అంటే హెల్ప్ చేస్తుంది. దేనికి హెల్ప్ చేస్తుంది? మెయిన్ వర్బ్కి హెల్ప్ చేస్తుంది. ఓకే, నౌ మళ్ళీ హెల్పింగ్ వర్బ్లో కూడా క్లాసిఫికేషన్ ఉంది. ఫస్ట్ ప్రైమరీ హెల్పింగ్ వర్బ్ అంటారు, లేదా దాన్ని మోడల్ వర్బ్ అని కూడా అంటారు. రైట్, ప్రైమరీ హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇస్ ప్రైమరీ హెల్పింగ్ వర్బ్. ప్రైమరీ హెల్పింగ్ వర్బ్లో మొత్తం 3 ఫార్మ్స్ ఉంటాయి. అవేంటంటే ఫస్ట్ వన్ ఇస్ బీ ఫార్మ్స్, సెకండ్ ఈజ్ హ్యావ్ ఫార్మ్స్ అండ్ థర్డ్ ఈజ్ డూ ఫార్మ్స్. ఓకే, బీ ఫార్మ్స్ అంటే ఏమేమి వస్తాయి? ఈజ్, ఆర్, యామ్, వాజ్, వర్. ఓకే, ఈజ్, ఆర్, యామ్, వాజ్, వర్. హ్యావ్ ఫార్మ్స్లో ఏమేమి వస్తాయి? హ్యాజ్, హ్యావ్ అండ్ దెన్ హ్యాడ్ వస్తుంది. నెక్స్ట్ డూ ఫార్మ్స్లో ఏమేమి వస్తాయి? డూ, డస్ అండ్ దెన్ డిడ్. అయితే ఇప్పుడు చూడండి, ఈ ఫార్మ్స్ అన్నీ నేను మళ్ళీ దాన్ని క్లాసిఫై చేశాను. ఎలా క్లాసిఫై చేశాను? ప్రజెంట్లో యూజ్ చేసే బీ ఫార్మ్స్ ఏంటి, ప్రజెంట్లో యూజ్ చేసే హ్యావ్ ఫార్మ్స్ ఏంటి, అలాగే పాస్ట్లో యూజ్ చేసే బీ ఫార్మ్స్ ఏంటి, పాస్ట్లో యూజ్ చేసే హ్యావ్ ఫార్మ్స్ యాజ్ వెల్ యాజ్ డూ ఫార్మ్. ఎందుకు ఇలా క్లాసిఫై చేశాము అంటే చూడండి, అంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి మనం ప్రజెంట్లో మాత్రమే ఉపయోగించాలి, ఇవి పాస్ట్లో ఉపయోగించాలి. వీటిని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చో చూడండి. ఫస్ట్ బీ ఫార్మ్స్ అంటే ఈజ్, ఆర్, యామ్, వాజ్, వర్. రైట్, ఇప్పుడు ఈ ఈజ్ యొక్క పాస్ట్ ఏమవుతుంది? వాజ్. ఈజ్ యొక్క పాస్ట్ ఏంటి? వాజ్. ఆర్ యొక్క పాస్ట్ ఏమిటి? వర్. ఆర్ యొక్క పాస్ట్ వర్. మరి యామ్ ఏంటి అంటే యామ్ అనేది ఐకి మాత్రమే ఉపయోగిస్తాము, ఐ అనే సబ్జెక్ట్కి మాత్రమే ఉపయోగిస్తాము యామ్. రైట్, ఇది బీ ఫార్మ్స్ గురించి. నెక్స్ట్ చూడండి హ్యావ్ ఫార్మ్స్. హ్యావ్ ఫార్మ్స్ ఏమేమి వస్తాయి? హ్యాజ్, హ్యావ్ అండ్ దెన్ హ్యాడ్. రైట్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. హ్యాజ్ అంటే ఏంటి? సింగులర్. ఎందుకు? ఇక్కడ చూడండి సౌండ్ వచ్చింది, సౌండ్ వచ్చింది. సో హ్యాజ్ సింగులర్. ఇది హ్యావ్ అనేది ఏంటి? ప్లూరల్. రైట్, హ్యాడ్ అనేది ఏంటి? పాస్ట్ టెన్స్ ఆఫ్ హ్యాజ్ అండ్ హ్యావ్. ఈ రెండింటికి పాస్ట్ వచ్చేసరికి హ్యాడ్. నెక్స్ట్ డూ ఫార్మ్స్. డూ ఫార్మ్స్ చూడండి, డూ ఫార్మ్స్ ఏమేమి వచ్చాయి? డస్, డూ, డిడ్. డిడ్ అంటే మనకు తెలుసు అది పాస్ట్ అని. డస్ ఏంటి? డస్ అంటే సింగులర్. ఎందుకు? చూడండి ఇక్కడ ఎస్ఈఎస్ ఫార్మ్స్ ఉన్నాయా? ఉన్నాయి. అండ్ దెన్ డూ వచ్చేసరికి ప్లూరల్. అంటే ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ మెయిన్గా 3 ఫార్మ్స్ ఉంటాయి. అవేంటి అంటే బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి కొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. రైట్, దానికంటే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి? ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి? ఎవరైతే మాట్లాడుతున్నారో ద స్పీకర్ ఇస్ కాల్డ్ ద ఫస్ట్ పర్సన్. సో ఐ అవుతాను. ఒకవేళ నేను ఒక్కదాన్నే ఉంటే ఐ, నా వెనకాల చాలా మంది ఉంటే అప్పుడు ఏమంటాను? వి అని అంటాను. ఓకే, నౌ సెకండ్ పర్సన్ అంటే ఏంటి? వినేవాళ్ళు, లిజనర్. ఎవరు? యూ. ఓకే, యూ. నా థర్డ్ పర్సన్ అంటే ఎవరో గురించి మనం మాట్లాడుతున్నాం, అంటే హీ, షీ, ఇట్, దే అని మాట్లాడుతున్నాం. సో దిస్ ఇస్ థర్డ్ పర్సన్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటే ఏమేమి వస్తాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అసలు ఇవన్నీ ఏంటి? ఆల్ దీస్ ఆర్ ప్రొనౌన్స్. ఓకే, ఆల్ దీస్ ఆర్ ప్రొనౌన్స్. ఏ ప్రొనౌన్కి ఏ హెల్పింగ్ వర్బ్ వాడాలనేదే క్వశ్చన్. ఎందుకంటే చాలామంది యూ అంటే సింగులరా ప్లూరలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే డౌట్ ఉంటుంది. మొత్తం కోర్స్ అయిపోయిన తర్వాత ఈ చిన్న డౌట్స్ తర్వాత వస్తాయి. అందుకనే నేను ఏమంటానంటే ఫస్టే మనం ఫుల్ ఫ్లెడ్జ్గా బేసిక్స్ మంచి క్లియర్గా ఉంటే రేపు వచ్చే మనం టఫెస్ట్ రూల్స్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, సరే ఇప్పుడు మనం డీటెయిల్గా నేర్చుకోవాలి బీ ఫార్మ్స్ ఏంటి. ఎందుకు? మనకు అన్ని ఫార్మ్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి చూడండి. ఈజ్, ఆర్, యామ్, వాజ్, వర్ ఇవన్నీ ఉన్నాయి కదా.
అయితే ఇందాక మనం నేర్చుకున్న ఆ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్ ఉన్నాయి కదా, ఆ పర్సన్స్కి ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుంది, ఇదే మెయిన్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ యామ్ చూద్దాం. యామ్ అంటే ఏంటి? యామ్ అంటే ఏమని చెప్పాను నేను? ఐకి మాత్రమే ఉపయోగిస్తారు యామ్ అని చెప్పాను. ఐకి మాత్రమే వస్తుంది, ఐ అనే ప్రొనౌన్కి మాత్రమే యామ్ అనేది ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ ఆమ్ గోయింగ్ టు ది మార్కెట్, ఐ ఆమ్ గోయింగ్ టు ద మార్కెట్. నెక్స్ట్ ఈజ్. నౌ ఇప్పుడు చెప్పండి, ఈజ్ అనేది సింగులరా ప్లూరలా? సింగులరే. ఎందుకు? ఈజ్ ఎస్ వచ్చింది కదా, అంటే సింగులర్. సింగులర్ అంటే సింగులర్ సబ్జెక్ట్స్కి మాత్రమే ఉపయోగించాలి. ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? హీ అంటే సింగులరేగా, ఒక్కడే. షీ కూడా సింగులరే, అండ్ ఇట్ కూడా సింగులరే. సో సింగులర్ సబ్జెక్ట్కి అందుకే మనం సింగులర్ హెల్పింగ్ వర్బ్ వాడాము. ఎగ్జాంపుల్స్ చూడండి, లైక్ హీ ఈజ్ గోయింగ్ టు ద మార్కెట్, లేదా ఇట్ ఈస్ రైనింగ్ అని అంటాము. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ యూ, వి అండ్ దే, ఇవన్నీ ఏంటి? ప్లూరల్, రైట్? ప్లూరల్. యూ, వి అండ్ దే, వీటికి ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుంది అంటే ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఆర్ అనే హెల్పింగ్ వర్బ్. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ డాన్సింగ్, వి ఆర్ డాన్సింగ్ అండ్ దే ఆర్ డాన్సింగ్. అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది మన మైండ్లో, ఏంటి? అరే యూ అంటే సింగులర్ యాజ్ వెల్ యాజ్ ప్లూరల్ కదా, రైట్? యూ అనేది సింగులర్ అండ్ ప్లూరల్. మనకు ఎలా తెలుస్తుంది అది సింగులరా ప్లూరలా అనే సెంటెన్స్ని బట్టి తెలుస్తుంది. ఓకే, మరి ఏ వర్బ్ వాడాలి? ఒకవేళ అది సింగులర్ అయితే మనం ఈజ్ తీసుకోవాలా? యూ, ఈజ్ అనేది కరెక్టా? నో. యూ అనేది సింగులర్ అండ్ ప్లూరల్. ఏ కేసు అయినా సరే మనం తీసుకోవాల్సింది ఏ వర్బ్ అంటే ఆర్ మాత్రమే తీసుకోవాలి. యూ ఒక పర్సన్ ఉన్నా, యూ చాలామంది ఉన్నా ఆర్ అనే ఉపయోగించాలి. అందుకనే యు ఆర్ డాన్సింగ్ అంటే ఒక పర్సనే డాన్స్ అయి ఉండొచ్చు, లేదా యు ఆర్ డాన్సింగ్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ డాన్స్ కూడా చేయొచ్చు, రైట్? అర్థమవుతుంది కదా? సో యూ అనే దానికి ఆర్ మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి, వాజ్ అండ్ వర్. వాజ్ అంటే దేని యొక్క పాస్ట్ అని చెప్పాను? ఈజ్ యొక్క పాస్ట్ వాజ్ అని చెప్పాను. సో వాజ్ అంటే ఏంటి? సింగులర్. వాజ్ అంటే ఏంటి? సింగులర్. వర్ అంటే ఏంటి? ప్లూరల్. ఎందుకు సింగులర్ ఎలా అయింది? ఎస్ అనేది సింగులర్, ఎస్ అనే సౌండ్ ఉంది కాబట్టి ఇది సింగులర్ అయింది. సో దీనికి సంబంధించిన ప్రొనౌన్స్ ఏమేమి వాడచ్చు చూడండి, ఐ, వి, షీ అండ్ ఇట్. వీటన్నిటికీ కూడా ఏంటి? వాజ్ అని ఉపయోగించి. ఎందుకు? ఇవన్నీ సింగులరే కదా. ఐ ఈజ్ సింగులర్, హీ ఈజ్ సింగులర్, షీ, ఇట్, ఇవన్నీ సింగులర్. సో సింగులర్కి సింగులర్ వర్బే వాడతాం. నెక్స్ట్ చూడండి, యూ, వి అండ్ దే. యూ, వి అండ్ దే, వీటికి ఎప్పుడూ కూడా మనం వర్ అనే ఉపయోగించాలి. ఎందుకు? ఇవన్నీ ప్లూరల్కి ప్లూరల్ వర్బే ఉపయోగించాలి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వస్తుంది, ఏంటది? యూ ఒకవేళ సింగులర్ అనుకోండి, అప్పుడు వాజ్ ఉపయోగించచ్చా? ఉపయోగించకూడదు. ఎందుకు ఉపయోగించకూడదు అంటే, నువ్వు యూకి ఈజ్ అని ఉపయోగించావా? ఉపయోగించలేదు. యూకి ఈజ్ ఉపయోగించలేదు కాబట్టి ఈజ్ యొక్క పాస్ట్ వాజ్ కాబట్టి యూ వాజ్ కూడా రాదు. సో అందుకని యూకి మనం ఏం ఉపయోగించాం? ఏ హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాం? ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ మాత్రమే తీసుకున్నాం. సో దాని యొక్క పాస్ట్ ఏమవుతుంది? వర్ అవుతుంది. సో యూకి ఎప్పుడూ కూడా వర్ మాత్రమే వస్తుంది, యూ వాజ్ కాదు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బీ ఫార్మ్స్. ఇప్పుడు చూడండి, ఈ బీ ఫార్మ్స్ ఉన్నాయి కదా, అంటే ఈజ్, ఆర్, యామ్, వాజ్, వర్. ఈ ఎగ్జాంపుల్స్లో మనకి చాలా కామన్గా ఏముంది చూడండి, మెయిన్ వర్బ్ ఎలా ఉంది? ఇంగ్ ఫామ్లో ఉంది. ఇక్కడ చూడండి, గోయింగ్, డాన్సింగ్, కుకింగ్, డాన్సింగ్, ఇంగ్ ఫార్మ్స్ ఉన్నాయి. అంటే దీని నుంచి మనం రెండో టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ని డిరైవ్ చేయొచ్చు. టెన్సెస్ స్ట్రక్చర్స్ బట్టి కొట్టకూడదు. అవి ఎలా వచ్చాయి చూడండి. బ్యూటీ ఆఫ్ ద వర్బ్స్ ఎలా ఉండదో చూడండి మీరు. ఈజ్, ఆర్, యామ్ ఇవన్నీ ఏంటి? ప్రజెంట్ కదా, ఇవన్నీ ప్రజెంట్. ఈ ప్రజెంట్ పక్కన మెయిన్ వర్బ్ ఇంగ్ ఫార్మ్స్ వచ్చింది అంటే ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్ అయ్యింది. సింపుల్. చూడండి, పేరులోనే ఉంది ప్రజెంట్ కంటిన్యూస్. ప్రజెంట్ అంటే ఏంటి? ప్రజెంట్ హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, కంటిన్యూస్ మెయిన్ వర్బ్ ఉంటుంది. కంటిన్యూస్ మెయిన్ వర్బ్ అంటే ఏంటి? ఇంగ్ ఫార్మ్సే. ఓకే, అండ్ ప్రజెంట్ హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి? బీ ఫార్మ్స్ ఉండాలి. బీ ఫార్మ్స్ అంటే ఏమేమి ఉండాలి? ఈజ్, ఆర్, యామ్. అందుకే ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏమైంది? ఈజ్, ఆర్, యామ్ ప్లస్ V1 ING. నెక్స్ట్ ఒకవేళ పాస్ట్ అనుకోండి, ఇవన్నీ పాస్టే కదా, వాజ్ అండ్ వర్. దీనికి మనం మెయిన్ వర్బ్ ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తే ఏమవుతుంది? పాస్ట్ కంటిన్యూస్ అనే స్ట్రక్చర్ని డిరైవ్ చేసుకోవచ్చు. సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్? వాజ్, వర్ ప్లస్ V1 ING. సో ఎవరైనా పాస్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ చెప్పమని అంటే మీరేం చెప్పాలి? అప్పుడు పాస్ట్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, కంటిన్యూస్కి సంబంధించిన మెయిన్ వర్బ్ ఉంటుంది. కంటిన్యూస్ అంటే V1 ING. నా పాస్ట్ యొక్క హెల్పింగ్ వర్బ్ అంటే ఏ హెల్పింగ్ వర్బ్? బీ ఫార్మ్స్ మాత్రమే వస్తాయి. ఇంగ్ అంటే ఈ మెయిన్ వర్బ్ అనేది ఇంగ్ ఫామ్లో ఉంది కదా, ఈ ఇంగ్ ఫార్మ్స్కి ఓన్లీ బీ ఫార్మ్స్ వస్తాయి, ఇంకే ఫార్మ్స్ రావు. ఈజ్, ఆర్, యామ్, వాజ్, వర్ మాత్రమే వస్తాయి INGస్తో, ఇంకా ఏవి రావు. హ్యాజ్, హ్యావ్, డూ, డస్ ఇలాంటివి ఏవి రావు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బీ ఫార్మ్స్. నెక్స్ట్ డూ ఫార్మ్స్ చూద్దాం.
నెక్స్ట్ చూడండి డూ ఫార్మ్స్. డూ ఫార్మ్స్లో ఏమేమి ఉన్నాయంటే మనకి డూ, డస్ అండ్ డిడ్, రైట్? ఇప్పుడు దీంట్లో ఏది సింగులర్ ఏది ప్లూరల్? ఇది సింగులర్. ఎందుకు? డస్, ఈఎస్. నేనేం చెప్పాను? వర్బ్కి ఎస్ఈఎస్ వస్తే సింగులర్ అని చెప్పాను. సో దిస్ ఇస్ సింగులర్, దిస్ ఇస్ ప్లూరల్ అండ్ దిస్ ఇస్ పాస్ట్, రైట్? ఓకే. సో సింగులర్ సబ్జెక్ట్స్ ఏవేవి ఉన్నాయి? హీ, షీ, ఇట్, ఐ, వి, యూ అండ్ దే, రైట్? చూడండి హీ, షీ, ఇట్. హీ, షీ, ఇట్ సింగులర్. సింగులర్కి మనం సింగులర్ వాడతాం. నెక్స్ట్ చూడండి ఐ, వి, యూ అండ్ దే. యాక్చువల్గా ఐ అనేది సింగులర్ కదా, బట్ స్టిల్ సింగులర్ అయినా కూడా ఐకి డస్ రాదు, ఐకి డూవే వస్తుంది. అంటే ఈ రెండు ఎక్సెప్షన్స్ మనకి ఏవి? ఐ, యూ. ఈ రెండు ఎక్సెప్షన్స్. ఇవన్నీ ప్లూరల్ ఫార్మ్స్ తీసుకుంటాయి. ఈ రెండు కూడా ఎలా తీసుకుంటాయి? ప్లూరల్ ఫార్మ్స్ తీసుకుంటాయి. అందుకే డూ తీసుకున్నాము. నెక్స్ట్ చూడండి డిడ్. డిడ్ ఇస్ వాట్? పాస్ట్. సో ప్రతి ఆల్ ప్రొనౌన్స్కి మనం ఈ హెల్పింగ్ వర్బ్ని యూస్ చేయొచ్చు. ఆల్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? ఐ, వి, యూ, హీ, షీ, ఇట్. ప్రతిదానికి యూస్ చేయొచ్చు. ఏది? పాస్ట్ టెన్స్. అందుకే ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఎగ్జాంపుల్స్. షీ డస్ నాట్ గో టు స్కూల్. షీ డస్ నాట్ గో టు స్కూల్. దే, షీ ఈజ్ వాట్? సింగులర్. సింగులర్కి అందుకే మనము డస్ అనే సింగులర్ వర్బ్ని ఉపయోగించాము. ఇక్కడ వాట్ ఇస్ దే? దే అంటే ఏంటి? దే ఇస్ ప్లూరల్. ప్లూరల్కి మనం ఇక్కడ ఏం యూస్ చేస్తాము? ప్లూరల్ వర్బ్ యూస్ చేస్తాము, అంటే డూ, రైట్? నెక్స్ట్ చూడండి డిడ్. ఐ డిడ్ నాట్ ప్లే. డిడ్ అంటే ఏంటి? పాస్ట్. పాస్ట్ దేనికైనా ఉపయోగించవచ్చు, ఏ ప్రొనౌన్కైనా ఉపయోగించవచ్చు. ఇది డూ ఫార్మ్స్ గురించి. నెక్స్ట్ చూడండి హ్యావ్ ఫార్మ్స్. హ్యావ్ ఫార్మ్స్లో మనకి ఏమేమి ఉన్నాయంటే హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. ఇప్పుడు చూడండి హ్యాజ్ అంటే ఏంటి? హ్యాజ్ అంటే సింగులర్. ఎలా చెప్పగలుగుతున్నారు సింగులర్ అని? హ్యాస్, ఎస్ అని ఉంది కాబట్టి సింగులర్. సింగులర్ కాబట్టి సింగులర్ సబ్జెక్ట్స్కే ఉపయోగించాలి. ఏమేమి ఉన్నాయి సింగులర్ సబ్జెక్ట్స్? హీ, షీ అండ్ ఇట్. అండ్ దెన్ ఐ కూడా సింగులరే కదా అని అనాలి. ఐ సింగులరే, కానీ నేను ఇందాకే చెప్పాను డూ ఫార్మ్స్కి వచ్చినప్పుడు ఐ అండ్ దెన్ యూ ఈ రెండో కూడా ప్లూరల్ ఫార్మ్స్ తీసుకుంటాయి అని చెప్పాను. ప్లూరల్ ఫార్మ్స్. అందుకని అక్కడ కూడా డూ తీసుకుంది అండ్ ఇక్కడ కూడా ఈ హ్యావ్ ఫార్మ్స్లో కూడా మనకి ఏం తీసుకోవాలి? హ్యావ్ అని మాత్రమే ఉపయోగించాలి. నెక్స్ట్ హ్యాడ్ అనేది పాస్ట్ టెన్స్. హ్యాడ్ అనేది ఏంటి? పాస్ట్ టెన్స్. సో పాస్ట్ టెన్స్ అన్నప్పుడు దేనికైనా ఉపయోగించచ్చు, ఏ ప్రొనౌన్కైనా ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి హీ హ్యాస్ ప్లేడ్ క్రికెట్. దే హ్యావ్ ఈటన్ ద ఐస్ క్రీమ్. హీ సింగులర్ కాబట్టి అందుకే హ్యాస్ తీసుకున్నాము. దే ప్లూరల్ కాబట్టి హ్యావ్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ హ్యాడ్ అనేది దేనికైనా ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ స్టాప్డ్ రెయినింగ్. ఓకే, ఇవి హ్యావ్ ఫార్మ్స్ గురించి. అయితే ఇక్కడ చూడండి హ్యావ్ ఫార్మ్స్ ఎప్పుడూ కూడా V3తోనే వస్తాయి. అంటే నేను చెప్పాను కదా V3 అంటే ఏంటి? పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పాను ఇందాకే. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లేదా మీరు ఇలా ఒక బాక్స్ వేసి కూడా రాసుకోవచ్చు. హ్యాజ్, హ్యావ్ అండ్ దెన్ హ్యాడ్ పక్కన ఎప్పుడూ కూడా V3 వస్తుంది. ఇది యూనివర్సల్. హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ పక్కన ఎప్పుడూ కూడా ఏంటి? V3 వస్తుంది. ఒకసారి చూడండి ఎగ్జాంపుల్స్. హ్యాస్ తర్వాత V3 వచ్చిందా? ఎస్. హ్యావ్ తర్వాత V3 వచ్చిందా? ఎస్. హ్యాడ్ తర్వాత V3 వచ్చింది. దిస్ ఇస్ యూనివర్సల్. సో హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ పక్కన ఎప్పుడూ కూడా V3 వస్తుంది. ఈ ట్రిక్ మనకు ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఒక్కొక్కసారి క్లోజ్ టెస్ట్ మనకు ఇలా పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు ఇలా పారాగ్రాఫ్ ఇచ్చి ఇక్కడ హ్యాజ్ అని ఇచ్చి బ్లాంక్ ఉంటుంది, రైట్? ఆ బ్లాంక్కి సంబంధించి మనం వర్డ్స్ చూసుకోవాలి. ఎక్కడైతే ఈడీ ఫామ్ వస్తుందో, ఎందుకు ఎప్పుడు కూడా మనకి హ్యాస్ తర్వాత ఈడీ ఫామ్సే వస్తాయి. సో ఇచ్చిన బ్లాంక్స్లో ఈడీ ఫామ్ ఏదో అదే మన ఆన్సర్ అవుతుంది. సో అలా ఉపయోగపడతాయి ఇలాంటి ట్రిక్స్ అన్నీ కూడా మనకి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హ్యావ్ ఫార్మ్స్. అందుకని చూడండి, అందుకని హ్యాజ్ ప్లస్ V3, హ్యాజ్, హ్యావ్, V3 అంటే ఇవి ప్రజెంట్ కదా. హ్యాజ్, హ్యావ్, V3 అయితే పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఫార్ములా స్ట్రక్చర్ అవుతుంది. హ్యాడ్ ప్లస్ V3 కనుక తీసుకుంటే పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ అవుతుంది. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఎలా అవుతుంది? ప్రజెంట్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, పర్ఫెక్ట్కి సంబంధించిన మెయిన్ వర్బ్ ఉంటుంది. పర్ఫెక్ట్ అనగానే ఏంటి? V3, రైట్? ప్రజెంట్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి? హ్యాజ్, హ్యావ్. అలాగే పాస్ట్ అండ్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? పాస్ట్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, పర్ఫెక్ట్కి సంబంధించిన మెయిన్ వర్బ్ ఉంటుంది. సో పాస్ట్ అంటే ఏమొస్తుంది? హ్యాడ్. అండ్ మెయిన్ వర్బ్ ఎల్లప్పుడూ కూడా V3 ఉంటుంది. సో దిస్ ఇస్ అంటే ఇప్పుడు మనం చూడండి 4 ఫార్ములాస్, 4 స్ట్రక్చర్స్ని మనం డిరైవ్ చేసుకున్నాం. ఎలా? ఈ కాన్సెప్చువల్ వైజ్గా ఎప్పుడూ కూడా స్ట్రక్చర్స్ని బట్టి కొట్టకుండా అసలు ఎలా వచ్చింది ఆ స్ట్రక్చర్ అనేది చూసాం. ఓకే, సో ఇది మెయిన్ వర్బ్ హెల్పింగ్ వర్బ్స్ గురించి డీల్ చేసాం. అంటే హెల్పింగ్ వర్బ్స్లో మళ్ళీ ప్రైమరీ చూసాం, రైట్? ఇంకా మోడల్ వర్బ్స్ ఉన్నాయి. ఆ మోడల్ వర్బ్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.